ఈరోజు మళ్ళీ మనం దేని గురించి మాట్లాడుతాం అంటే ఇంగ్లీష్ చెట్టు గురించి చెప్తున్నాను కదా. అదే ఇంగ్లీష్ చెట్టుని ఇక్కడ వేసాను. ఒకసారి అందరూ ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి. దీని చెట్టు పేరు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ని చెట్టు కింద పోల్చాను. చెట్టుకి రూట్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, తర్వాత ఫ్రూట్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ యొక్క రూట్స్ ఏంటంటే గ్రామరు. తర్వాత ఇంగ్లీష్ స్టెమ్ అంటే ఇంగ్లీష్ బలంగా మనకి రావాలంటే వొకాబులరీ. రూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు గ్రామర్, స్టెమ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు వొకాబులరీ. ఈ రెండు బాగుంటే ఫ్రూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ కూడా లిటరేచర్. లిటరేచర్ అంటే ఇంగ్లీష్ని ధారాళంగా మాట్లాడడం, ధారాళంగా రాయడం అనమాట. దానికోసం మనం ఇంకా నేర్చుకోవాల్సినటువంటి ఏంటి అంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వీటిలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం డే బై డే నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనం ధారాళంగా మాట్లాడగలుగుతాం, రాయగలుగుతాం. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.